తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తనని ఇబ్బంది పెట్టిందే కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావా? అసలు వీళ్ళని కాదు తారక్. రాత్రి నీలవేణి తాగిన మంచినీళ్ళ గ్లాసులో మందెవరు కలిపారో ముందు అది తెలుసుకోవాలి. బాంబు అటు తిప్పి ఇటు తిప్పి నా సీటు కింద పేలుతున్నాయేంటి కాంచనా? ఆ గ్లాస్ ఇచ్చింది మనమేం తెలిస్తే తారక్ మన తాట తీస్తాడు. మీరు నోరు మూసుకోండి. చూసావా అమ్మా, తారక్కి లేనిపోనివన్నీ చెప్పి మా మీదకి యుద్ధానికి తీసుకొచ్చింది నీలవేణి. తప్పు తప్పు. డాడ్, ఇది తప్పని చెప్పండి డాడ్. నీలవేణికి ఆ అవసరం రాదు. తనకొచ్చిన కష్టమైనా సరే, ఈ ఇంటికొచ్చిన నష్టమైనా సరే తను మనసులోనే దాచుకుంటుంది. అంతే తప్ప ఈ కోటేశ్వరరావులాగా చాడీలు చెప్పదు. మీ కూతుళ్ళలాగా అబాండాలు వేయదు. నేనెప్పుడు చాడీలు చెప్పాను బామ్మర్ది? నన్నెందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నావు? నేను చాలా మంచోడిని. నేను చీమకు కూడా హాని చేయను. నీ నోట్ నుండి ఎప్పుడూ నిజాలే రావు. మళ్ళీ ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతున్నావేంటి? అలా మీదకు వెళుతున్నాడేంటండి? ఇప్పుడు ఏం జరిగిందని ఇంతలా ఎగిరి పడుతున్నాడు? మీరైనా అడగండి. నేను అడగడం కాదు, నువ్వలా చేసినప్పుడు నేనుంటే ఆ నీళ్లు నీ ముఖాన్ని కొట్టేవాణ్ణి. తన కోసం మమ్మల్ని నిందించడం ఏంటి డాడీ? రాను రాను ఇంట్లో మనకి విలువ లేకుండా పోతుంది కాంచనా. ఆఫ్టర్ ఆల్ ఆ నీలవేణి కోసం మాతో గొడవ పడుతున్నాడేంటండి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నాన్ సెన్సా? డాడీ, సెన్స్ లేకుండా బిహేవ్ చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారేంటి డాడ్? నీలవేణి ఆఫ్టర్ ఆల్ కాదు, తను కూడా ఒక మనిషి. అదే వీళ్ళు పడుకున్నప్పుడు చిన్న సౌండ్ చేసినా, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేసినా పెద్ద ఇష్యూ చేస్తారు. అలాంటిది బెడ్ మీద పడుకున్న నీలవేణి మీద వాటర్ ఎలా కొడతారు? బాబోయ్, ఇప్పుడు మనల్ని కూడా వాటర్లో ముంచేస్తాడా ఏంటి? అసలు నీలవేణి ఏం చేసిందని? తన కష్టమేదో తను పడుతున్నప్పుడు మీకెందుకు ఇంత బోర్వలేనితనం? మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. చెప్పండి. మాకే విషయం ఉంటుంది. ఉంటుంది, ఉంది. తను బాగుపడితే అస్సలు నచ్చదు మీకు. తను నవ్వుకుంటూ మాట్లాడితే నవ్వుల పాలు చేయాలనుకుంటారు. తను ఆనందంగా గడుపుతుంటే అల్లరి పాలు చేయాలనుకుంటారు. సాడిస్టులు మీరు. చూడండి, తారక్ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. హద్దులు పెట్టడం నేను గనక మొదలు పెడితే దాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నీలవేణి లాంటి మంచి మనిషికి అన్యాయం చేసే వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పండి డాడ్. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మసలుకుంటే ఈ ఇంటికి మీ ఒంటికి మంచిది. జాగ్రత్తగా ఉండండి. మావయ్య గారి గురించి భయం లేదులే. తారక్ పేపర్లు విసిరినట్టు మమ్మల్ని కూడా బయటికి విసిరేస్తాడేమోనని భయపడ్డాను. నాకైతే గుండె ఆగినంత పనైంది వాడు మనల్ని అంటూ ఉంటే. కొడుకు కొట్టడానికొస్తే తండ్రి తన్నమని చెప్తున్నట్టుంది వీళ్ళ బాగోతం. తాగి పొద్దెక్కే వరకు పడుకోమని మేం చెప్పావా? తండ్రి కొడుకులు ఒక్కటై మా మీద చూపిస్తారేంటి వీళ్ళ ప్రతాపం? మంచి జరిగింది కదా? ఏంట్రా గుసగుసలు? వెళ్ళి లోపలికే. నువ్వేంటి ఇంకా వెళ్ళా?
ఏం చేస్తాం, అంతా మన కర్మ. అన్నయ్య మనల్ని అన్న మాటలకి పని వాళ్ళకు కూడా లోకువైపోయాం.